నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో కావటి మనోహర్ ఉద్ఘాటన. గణపవరంలో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. పట్టణంలో కేబీ రోడ్లో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి ఎన్నికల ప్రచారం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కూటమేనని ఆయన వెల్లడి. ఓటర్లకు అవగాహన. నివాస గృహాలను టార్గెట్ చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన గ్రామీణ ప్రాంత పోలీసులు. 42 సెవర్ల బంగారం స్వాధీనం. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. కార్యకర్తల మధ్య 74 కేజీల కేక్ కట్ చేసిన ప్రత్తిపాటి పుల్లారావు. కన్నుల పండుగగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు. చూపర్లను కనువిందు చేసిన స్వామివారి చలువ పందిర్లు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎలక్షన్ అధికారుల సమావేశం. ప్రభుత్వ ఉద్యోగి ఓటు మిస్ అవ్వకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్. ఈ నెల 24న మానకొండవారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం ప్రారంభమైన ప్రత్యేక పూజలు. ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ అన్ని రకాలుగా వేధింపులకు గురి చేసిన బాధిత వర్గాలందరి మద్దతు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికే ఉందన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. సామాన్యుడికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కల్పించిన జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఏకపక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. అందుకే వైసీపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుందని, అదే సమయంలో కూటమికి మద్దతు పెరిగిందని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలందరూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీ, ఎస్సీలపై జరుగుతున్న దాడులు నియంత్రణకు, యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రత్తిపాటికి మద్దతుగా ఉంటామని వారందరూ స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్తిపాటిని సత్కరించారు. అనంతరం బీసీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రత్తిపాటి, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే అన్ని వర్గాలు నష్టపోతాయని గ్రహించి వారంతా ఈ ఎన్నికల్లో ప్రజాపక్షాన ఉందామని ఎన్డీఏకి మద్దతు ప్రకటించారన్నారు. మెజారిటీ పీపుల్ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని బహిరంగంగా మేము పత్రికా రూపంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి బీసీల పట్ల వ్యవహరించిన తీరు, జరిపినటువంటి దాడులు, వీటన్నిటినీ పురస్కరించుకొని మా కార్యవర్గం రాష్ట్రమంతటా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి, ఎంపీలకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి ఆయా నియోజకవర్గాల్లో మా యొక్క కార్యాచరణ మద్దతుగా తెలుపుతూ ఉంటాం. అలాగనే ఆ అభ్యర్థులు గెలుపు కోసం ప్రత్యేకంగా మేము కృషి చేస్తాం. గతంలో కూడా 2019లో రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు పార్టీలు అతీతంగా ఏ పార్టీలోనైనా సరే బీసీలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటే గెలుపు కోసం ప్రయత్నం చేశాం. అయితే మరి గతంలో మేము చేసినటువంటి మా మద్దతు, మా ప్రయత్నాల వల్ల అనేక చోట్ల ఎమ్మెల్యేలు అయ్యారు, అనేక చోట్ల ఎంపీలు అయ్యారు. ప్రత్యేకంగా ఈ చిలకలూరిపేటలో కూడా ఎమ్మెల్యేగా అయ్యారు సోదరి విడుదల రజనీ గారు కూడా, ఆమె మంత్రి గారు కూడా అయ్యారు. అయితే మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా బీసీలకి
ఒరిగింది జరిగింది ఏమీ లేదు. ప్రకటించడం ఒక మంచి శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్కరోజు కూడా భరించలేము. ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని వదిలించుకోవాలి. ఈ వేధింపులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, మోసపూరితమైన బట్టలు నొక్కుడు కావచ్చు, ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా పెంచిన ధరలు కావచ్చు, అన్ని రకాలుగా వేధింపులకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని. అందుకనే అన్ని వర్గాలు ఈరోజు తిరగబడుతున్నాయి. అన్ని వర్గాలు డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియాలో, ఛానల్స్లో, సర్వేల్లో డబ్బులు ఇచ్చి సర్వేలు వేయించుకోవడం తప్ప వాస్తవ సర్వేలు అన్నీ ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. 20 పార్లమెంట్లు పైబడే ఏ సర్వే అయినా చెప్తా ఉంది. కానీ రోజు రోజుకి నిన్న 18 నోటిఫికేషన్ వచ్చింది. 18 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రోజు రోజుకి 25 సీట్లు, 140 అసెంబ్లీ సీట్లు గెలిచే స్థాయికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేరుకోవడం ఖాయం. ఈ ప్రభుత్వంలో నష్టపోయింది పేదవారు. అందరికన్నా నష్టపోయింది అన్ని కులాల్లో ఉన్న పేదవారు. అన్ని కులాల్లో ఉన్న పేదవారే నష్టపోయారు. అది కనపట్ల ఎక్కడన్నా పడిందేమో వైసీపీ వాడు చెప్పాలి. ఏ ఊరు పోయి అడిగినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మాకు రాలేదు అని అంటున్నారు. పక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. రోజు రోజుకి కూటమి గ్రాఫ్ పెరుగుతుంది. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. కాబట్టి బీసీ సంక్షేమ సంఘం పోయినసారి వైసీపీకి మద్దతు ఇచ్చారు 19 ఎన్నికల్లో. ఈనాడు మోడీ పాలన చూసి కానీ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన కూటమి చేరటం వల్ల కానీ, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే అన్ని వర్గాలు నష్టపోయినాయి కాబట్టి ప్రజల పక్షాన ఉండాలని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మంచి పాలనకి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులాగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి ఈ కూటమి దోహదపడుతుందని వారు రావడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరో 5 ఏళ్ల పాటు మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. నాదెండ్ల మండలంలోని గణపవరం గ్రామంలో శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గణపవరం రాజీవ్ గాంధీ కాలనీకి వచ్చిన కావటిని పార్టీ నాయకులు, అభిమానులు పుష్పగుచ్చాలిచ్చి తీన్మార్ వాయిద్యాలు, డీజేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ కాలనీ, చెవిటిపాలెం, వేలూరు రోడ్లోని జిల్లా పరిషత్ క్వారీ ప్రాంతాల్లో పర్యటించారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలు పొందిన కుటుంబాలు కావటిని చిరునవ్వుతో స్వాగతించారు. కరపత్రాలను పంపిణీ చేసి జగనన్నకు మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని, అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ, మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికార పగ్గాలు చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతున్న భిన్న సంస్థల సర్వేలే నిదర్శనమన్నారు. సీఎం జగన్ చేసిన పారదర్శక పాలనకు, కుల మతాలకు అతీతంగా జగనన్నకు లభిస్తున్న ప్రజల ఆశీర్వాదంగా భావిస్తున్నామని తెలిపారు. మహాకూటమి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో మరోమారు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సిద్ధం ప్రతి మనిషి సిద్ధం మన భవితను మార్చే మనోహరన్న యుద్ధం చిలకలూరి పేటే ఇక సమరానికి సిద్ధం 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 చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం 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 జై 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 మనోహరన్న జై 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 చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో శనివారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తల నడుమ ప్రత్తిపాటి కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, రాబోయే ఎన్నికల్లో కూటమి ద్వారా ఏర్పడబోయే ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా పరిపాలన సాగించాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో 74 కేజీల కేకును కట్ చేసి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఏంటి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తరువాత ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ తప్ప మరొక అవకాశం లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా చంద్రబాబు తప్ప మరొక అవకాశం లేదు, మరొక దిక్కు లేదు అనే పరిస్థితి నాడు రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. దానికి చంద్రబాబు గారి అనుభవం అవసరమని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎంత రెచ్చగొట్టినా చంద్రబాబు గారి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. కనుక ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఉండాలని కేంద్ర నాయకత్వం కూడా భావించడం వల్లే కూటమి ఏర్పడింది. కూటమిలో ఈరోజు చంద్రబాబు గారు అన్ని వర్గాల ప్రజలకి సూపర్ 6 మేనిఫెస్టో, పేద కుటుంబాల్లో ఒక వెలుగు రావాలి, జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగి రోడ్డు మీద పడిందే పేదవాళ్ళు. చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి జరగబోతూ ఉంది, కష్టాలు పోబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈ నాసిరకం మద్యం ముందు ఫస్ట్ తీసివేయడం జరుగుతుంది. పేదల ప్రాణాలకు హాని లేనటువంటి విధంగా భవిష్యత్తు ఉండబోతూ ఉంది. రామరాజ్యం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవినీతి, అరాచకం, అధికార మదంతో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. 160 సీట్లలో తెలుగుదేశం, 25 పార్లమెంటు సీట్లు కూడా తెలుగుదేశం ఈరోజు గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు ఉన్నాయి కదా అని జగన్మోహన్ రెడ్డి సర్వేలు, సోషల్ మీడియాలు, టీవీల్లో డబ్బులు ఉన్నాయి కదా అని ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి కోసం. ఆ విధంగా ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు కూడా చంద్రబాబు పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ చంద్రబాబు గారికి చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చిలకలూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు నామినేషన్ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అత్యంత వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఓ ప్రకటనలో కోరారు.
చిలకలూరుపేట పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని నలుమూలల నుంచే గాక ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు సీతమ్మ రామయ్యను దర్శించుకున్నారు. చెలువ పందిర్లకు రంగురంగుల విద్యుత్ లైట్లు, దేవుని ప్రతిమలు, భారీ విద్యుత్ ప్రభలు భక్తులకు కనువిందు చేశాయి. గౌడ వీధి వద్ద ఏర్పాటు చేసిన చెలువ పందిర్లో మహిళల కోలాటం భక్తుల్లో ఉత్సాహం నింపింది. సీతారాముల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. व्यवस्थितः स्वब्रह्म सशिवं वयं वै श्रवणाय कुर्महे समे कामगुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशत्कार समृतं ब्रह्म गोत्थवस्वरम् अथैतमुष्टवे चरु ఏ ప్రభుత్వ ఉద్యోగి ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతెట్టి పేర్కొన్నారు. శనివారం ఉదయం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అత్యవసర శాఖల పోస్టుల బ్యాలెట్ వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా బస్సులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారు వచ్చే నెల 5, 6 మరియు 7వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు పెడుతున్నాయి, అదేవిధంగా
ఇతర జిల్లాలకు వెళ్లవలసిన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు త్వరితగతిన నివేదికలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు శ్రీ వినాయకం, వివిధ శాఖల అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికల ఫలితాలపైనే యువత భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య కాదని, ఎవరికి ఓటేస్తే రాష్ట్రం, చిలకలూరిపేట భవిష్యత్తు బాగుంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని శరత్ పిలుపునిచ్చారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న ఆయన శుక్రవారం రాత్రి నుంచి ప్రచారం ప్రారంభించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడులోని ఆలయాల్లో పూజలు నిర్వహించి తండ్రికి మద్దతుగా ప్రచారాన్ని శరత్ ప్రారంభించారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలందరికీ వివరించారు శరత్. గత నెలలో ముప్పుడి సభ ప్రభంజనంతో చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ దేశం మొత్తానికి చూపించామన్న ఆయన అదే స్ఫూర్తితో మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పల్నాడు గడ్డపై పసుపు జెండాను రెపరెపలాడించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి ప్రత్తిపాటి, నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధిస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగి యువత బాగుపడుతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. శరత్ ప్రచారానికి మహిళలు, యువత నుంచి అపూర్వ స్పందన లభించింది. మహిళలకు సంక్షేమ పాలనతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిన రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు 8,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసన్న, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక వరం ఇవ్వాలి, నా చెల్లెమ్మలను ఆశీర్వదించాలి, అమ్మలు, అక్కలు, పెద్దల దీవెనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చేపట్టాలని నిర్ణయించమనేటువంటి జరిగింది. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చి అత్యంత కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పథకం పేరే మహిళా మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో భాగంగా తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు వారి బ్యాంకు ఖాతాకి జమ చేసి వారి కుటుంబ నిర్వహణలో సహకారం అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం అనేటువంటి జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. సోదరీమణులారా, కుటుంబ నిర్వహణలో మీరు పడుతున్న కష్టాలు, మీరు అనుభవిస్తున్న బాధలు, మీ కుటుంబానికి ఉన్నటువంటి ఆదాయానికి, ఈనాటి పరిస్థితుల్లో మీ కుటుంబ పోషణకు అవుతున్నటువంటి వ్యయానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కుటుంబ నిర్వహణలో మీరు అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని ఆర్థిక శాస్త్రవేత్తలు గమనించి నోబెల్ బహుమతి గ్రహీత అయిన అభిజిత్ ముఖర్జీ గారి సూచన మేరకు ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే చిలకలూరిపేట వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆటో నగర్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తాను ఎంతో ఆలోచించి గత ప్రభుత్వంలో చంద్రబాబును ఒప్పించి తెచ్చిన ఆ ప్రాజెక్టును మంత్రి రజనీ వైకాపా ప్రభుత్వం స్వార్థ రాజకీయాలతో మూలన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని కేబీ రోడ్లో ప్రత్తిపాటి ఎన్నికల శంఖారామం సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. పురుషోత్తమపట్నం డౌన్ నుంచి గడియార స్తంభం వరకు ఉన్న మోటార్ ఫీడ్ వర్కర్లను వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి కలిశారు. మోటార్ ఫీడ్ వర్కర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక దుకాణదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. వారందరికీ తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ చిలకలూరిపేటలో సరుకు రవాణా ఆటోల తయారీకి డిమాండ్ ఉందన్నారు. అంతేకాక చుట్టుప్రక్కల ఎన్నో చిన్న మధ్య తరహా పరిశ్రమలు వెలిశాయని వాటికి అనుబంధంగా వందల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆ అభివృద్ధిని వేగవంతం చేయడానికే విజయవాడ ఆటోనగర్ తరహాలో చిలకలూరిపేట పట్టణానికి సమీపంలోని పోతవరం గ్రామం వద్ద ఆటోనగర్కు శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికల అనంతరం రాబోయే తమ ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన ఆటోనగర్తో పాటు చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని పనుల్ని పూర్తి చేస్తామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు అరరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో జగన్మోహన్ రెడ్డి చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం తొడరండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం గెలిపెవడిదో చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో చిలకలూరిపేట మండలంలోని మానుకొండవారిపాలెం గ్రామంలో ఈ నెల 24వ తేదీ బుధవారం జరగనున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సమేత శ్రీ కోదండరామ స్వామి దేవస్థాన పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని అతి సుందరంగా అలంకరించారు. 24వ తేదీన ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో 20వ తేదీ శనివారం నుంచి వాస్తుహోమం, నవగ్రహ యజ్ఞము, అగ్నివదన
పంచాగ్ని ప్రణయనం చేసేందుకు కలశాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు, కమిటీ సభ్యులు సింహాద్రి శివారెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 38వ వార్డు టీడీపీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిపాటి కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందించారు. 38వ వార్డు నుంచి పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. ప్రతిపాటి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా చిలకలూరుపేటలో మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మన పత్తిపాటి పుల్లారావు గారికి గెస్ట్ హౌస్ దగ్గర పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. అట్లానే 38వ వార్డు నుంచి మా యొక్క యాదవ్ కమ్యూనిటీ 20 కుటుంబాలు పార్టీలో జాయినింగ్ అవ్వడం కూడా జరిగింది. అట్లానే ఈ రోజున రావణాసుడి పరిపాలన పోయి మళ్ళీ రాముడి పరిపాలన ఎప్పుడు వస్తుందని జనమందరూ ఎదురు చూస్తున్నారు. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో ఈ రావణాసుడిని ఓడించడానికి జనమందరూ పట్టం కట్టుకొని రెడీగా సిద్ధంగా ఉన్నారు. అట్లానే ఈ రోజున యువత చూడబోతే ఎటు చూసినా కానీ గంజాయి డ్రగ్స్ అలవాట్లు పడి ఈ రోజున యువత మొత్తం చెడిపోయి ఉన్నది. దీన్ని గాడిలో పెట్టాలంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. అట్లనే యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజున యువత కూడా తప్పుదోవ పడుతున్నారు. ఇది యొక్క మే 13న మనం ఒక ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి జనవందన దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే మే 13న మన యొక్క ఎలక్షను మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మన చంద్రబాబు గారు రావాలి. దయచేసి మన యొక్క గెలుపుకి చంద్రబాబు గారు గెలిపించి మన చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గారికి అత్యధిక మెజార్టీ తెప్పించి 7 నియోజకవర్గాల్లో కూడా చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీ రావాలని ఈ యొక్క చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారికి ప్రతి ఒక్క సైకిల్ గుర్తు మీద ఓటేసి పుల్లారావు గారికి గెలిపించాలని ఈ సభామూలంగా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. ఈ నెల 22వ తేదీ సోమవారం గణపవరంలో బైపాస్ మార్గంలో ఉన్న శంకరామారావు ఎస్టేట్లో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు నిర్వాహకులు డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. ఉదయం 10:30కు పెద్దలు శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించారన్నారు. భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. అలాగే ఇతోధికంగా ఆర్థిక వస్తురూప సహకారం అందివ్వాలని వారు కోరారు. గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు శుభాభినందనలు. ఈ నెల 22వ తారీఖు సోమవారం 10:48 గణపవరం గ్రామమందు శంకరామారావు ఎస్టేట్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము శంకుస్థాపన మహోత్సవం జరుగుతుంది. కాన గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు వచ్చి ఈ శంకుస్థాపన మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఈ ఆలయ నిర్మాణ అభివృద్ధి కమిటీ ఏర్పడిన తర్వాత ఈ శంకుస్థాపన ముహూర్తము శ్రీ శ్రీ ధనకుదురం సీతారామానుజాచార్య స్వామి ఈ సోమవారం 22వ తారీఖు ఏప్రిల్ ఉదయం 10:48 పెట్టడం జరిగింది. ఈ ముహూర్త బలంతో ఇక్కడ ఈ శంకుస్థాపన మహోత్సవం జరిగిన తర్వాత నిర్మాణ కార్యక్రమము వెంటనే మొదలు పెడతాము. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ మంచిగా మళ్ళీ ప్రతిష్టా మహోత్సవం జరిగి అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలకు అందుతాయని ఆశిస్తున్నాను. నేను డాక్టర్ రమణ యశస్వి, శంకరామారావు గారి అబ్బాయిని గణపవరం. శంకరామారావు గారి ఎస్టేట్ నందు మన గణపవరం చిల్లూరుపేట డొంకలో ఈ స్థలం ఉంది. ఈ స్థలంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన, నిర్మాణము మరియు ప్రతిష్టా మహోత్సవం కూడా త్వరలో జరుగుతుంది. ఈ ఆలయం అభివృద్ధి జరిగిన తర్వాత నాదెండ్ల మండల పరిధిలోని అన్ని గ్రామాలకు మంచినీటి ఎద్దడి లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాకీర్ హుస్సేన్ తెలిపారు. నాగార్జున సాగర్ కాలువ ద్వారా వస్తున్న నీటితో ప్రస్తుతం చెరువులు నింపుతున్నట్టు ఆయన వివరించారు. అన్ని చెరువులకు నీరు సక్రమంగా చేరేలా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారన్నారు.
సాగర్ జలాలు 2-3 రోజులు మాత్రమే రానున్న నేపథ్యంలో ఆయా చెరువులలో ఉన్న మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని ఎంపీడీఓ జాకీర్ హుస్సేన్ కోరారు. నాదెండ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్ఎస్పి కెనాల్స్ ద్వారా చెరువు నీటిని నింపడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కాల వదిలిన కాడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది, మరి గౌరవ సర్పంచులు అందరూ పార్టిసిపేట్ చేసి చెరువులన్నీ నింపడం జరుగుతుంది. అన్నీ 90% నింపడం జరిగింది ఇప్పటివరకు. ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది నాదెండ్ల, గణపవరం. ఈ నాదెండ్ల, గణపవరం గ్రామాలకు కూడా నిన్నటి నుంచి ఎన్ఎస్పి కెనాల్స్ ద్వారా నీటిని నింపడం జరుగుతుంది. చెరువుల్లో నుంచి చెరువులన్నీ నింపడం సిబ్బంది అందరూ కలిసి నింపుతున్నారు, కరిస్తున్నారు. ఈ వేసవిలో ఏ ఇబ్బంది ఉండదంటారు? ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ యంత్రాంగం అందరూ సమాయత్తమయ్యి ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం పౌర్ణమి పూజలు నిర్వహిస్తున్నట్లు మఠాధిపతి కటారు దాసునాయన తెలిపారు. ఉదయం నుండే భజనలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలుంటాయన్నారు. వివిధ ప్రాంతాల నుండి ఆధ్యాత్మిక గురువులు రానున్నారన్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉందన్నారు. భక్తులు విరివిగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించాలని దాసునాయన కోరారు. బంధువులారా, మన గణపవరంలో పట్టణంలో నుంచి ఉన్నటువంటి అచలదాసునాయన సద్గురు మఠము పురప్రములకు తెలియనిది కాదు. ఈ మఠము కట్టి దాదాపు 100 సంవత్సరాలు చెరువులో కాబోతున్నది. మరి ఈ యొక్క 100 సంవత్సరాలు ఆయన గురువుగారు జీవ సమాధి అయ్యి 85, రేపు 29వ తారీఖు 85 సంవత్సరాలు నిండిపోతున్నాయి. కాబట్టి 29వ తారీఖు 85వ వార్షిక ఆరాధనోత్సవాలు ఘనంగా గణపవరం పట్టణంలో ఉన్నటువంటి అచలదాసునాయన ప్రాంగణంలో నిర్వహించడం అనేది. ఈ పారాయణ చేసే భక్తులు శ్రీ రామనామామృత భజన సమాజము పెదనందిపాడు వారు గురువులు బిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమం. దీనికి నిర్వహణ నరహరి సిస్టర్స్ హైదరాబాద్ వారు, మరి కటారు వంశస్థులు చిలకలూరిపేట వారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. మండల కేంద్రమైన నాదెండ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను మండల అభివృద్ధి అధికారి జాకీర్ హుస్సేన్ పరిశీలించారు. పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, శివాలయం, ప్రాథమిక పాఠశాల ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 5 బూతులను ఆయన పరిశీలించారు. ఆయా గదుల్లో ఉన్న వస్తువులు మరో గదిలోకి మార్చాలని సిబ్బందికి సూచించారు. తలుపులపైన, కిటికీలపైన అంటించిన గోడ పత్రికలు వెంటనే తొలగించాలని, శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పోలీస్ సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు ఉన్నారు. చిలకలూరుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్ 96, పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా పోలింగ్ స్టేషన్స్ అన్నీ విజిట్ చేయడం అయింది. ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎలాంటి వైలేషన్స్ రికార్డ్ కాబడలేదు. అందరూ ఎంప్లాయీస్ అందరూ చక్కగా ఎంసీసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లనే ఎంచుకొని నిత్యం చోరీలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు చిలకలూరిపేట రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాదెండ్ల, వినుకొండ మండలాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన వీరాంజనేయులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దన 42 సెవర్ల బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని త్వరలో కోర్టుకు హాజరుపరుస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ రవికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మద్దుల రాధాకృష్ణ బరిలో నిలవనున్నారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేతుల మీదుగా ఆయన బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చర్చించి తన నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇక కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాల్లో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి దాహార్తిని తీర్చుటకు చల్లని త్రాగునీరు సరఫరా చేయుటకు ముఖ్యమైన ప్రాంతమైన అడ్రోడ్ సెంటర్లోని పురుషోత్తమపట్నం ముఖద్వారం వద్ద పురపాలక సంఘ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోట వెంకటరమణ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తామని కమిషనర్ గోవిందరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మండల కేంద్రం నాదెండ్లలో ఘనంగా జరిగాయి. నాదెండ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లమోతు హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి కుమారుడు ప్రత్తిపాటి శరత్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, పార్టీ మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, నాయకులు నెల్లూరు కోటేశ్వరరావు, వేములపల్లి వెంకటేశ్వర్లు, వేములపల్లి బస్వయ్య, బీజేపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, జనసేన మండల ఉపాధ్యక్షులు శరత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.